హలో అండి అందరికీ. ఈ వీడియో మొన్న గురువారం తీసిన బ్లాగ్ అండి. ఈరోజు చాలా స్పెషల్ అండి నాకు. ఎందుకంటే నేను ఈరోజైతే తిరుపతికైతే వెళ్తున్నా. నేను పొద్దున్నే లేచి పూజ అయితే ఇలా చేసుకుంటున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను అసలు ఇప్పుడు జనవరికి తిరుపతికైతే వెళ్తాను. కానీ ఈసారి అవ్వలేదు. కానీ ఇప్పుడైతే అనుకోకుండా వెళ్తున్నా అండి. ఈరోజు చాలా స్పెషల్‌గా పూజ చేసుకుందామని దేవుడికైతే పిండి దీపం రెడీ చేస్తున్నా. అలానే దేవుడి సామాన్లయి క్లీన్ చేసుకొని వాటిలకి కడిగేసి బొట్లయి పెట్టి అన్నీ చేసి అసలు చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నానండి ఈరోజు. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నా ఆనందానికి అవధులు లేవు. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను అసలు అనుకోకుండా నేనైతే వెళ్తున్నా. అసలు అమ్మాయి, తమ్ముడే వెళ్తానని అనుకున్నారు. వాళ్ళే రిజర్వేషన్ అయితే చేయించుకున్నారు. కానీ నేను అనుకోకుండా వెళ్ళాల్సొచ్చింది. అంటే ఆ భగవంతుడైతే నాకు పిలిచాడండి. నా మనసు కూడా చాలా చిరాగ్గా ఉంది. ఏంటి ఏం అర్థం కావట్లేదు. సరే వీళ్ళతో పాటు నేను వెళ్తానని అనుకోకుండా సడెన్‌గా 1 డే ముందే ప్లాన్ చేశాను. ఇక వాళ్ళతో అయితే కలిసి నేను వెళ్తున్నా. నేనైతే పూజ ఇలా అన్నీ క్లీన్ చేసుకొని అన్నిట్లకి బొట్లయి పెట్టేసి పూజ అయితే ఇలా రెడీ చేసుకుంటున్నానండి. అంటే మాకు దేవుడి గది చిన్నదండి. అంటే పైన వంటగదిలో పైన ఉంటుంది. కాకపోతే కింద కూర్చొని చేయడానికైతే అవ్వదండి పూజ. నేను పైనైతే ఇలా చేసుకుంటాను. అంటే స్టూల్ ఏసుకొని ఇవన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను. ఏదైనా స్పెషల్ గాని ఉంటే కిందయితే పూజ చేసుకుంటానండి. స్పెషల్‌గా అయితే కింద పీట వేసి దానికి ముగ్గది వేసి ఇగ అన్నీ రెడీ చేసుకొని కింద ఇట్లా దేవుడి గది కిందయితే ఇట్లా అయితే పెట్టుకుంటానండి. అమ్మాయికైతే హాలిడేస్ వచ్చాయండి. అంటే 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి. 1 డే ఎక్స్‌ట్రా వచ్చింది మొన్న సండే చేసినందుకు. నేనెప్పుడు పిల్లలకి ఏదైనా నాకు గాని ఎవరికైనా హాలిడేస్ గాని ఉంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దేవుడికే ఇస్తానండి. అలా అని అమ్మ ఎప్పుడో చెప్తే ఇక మీరైతే తిరుపతి వెళ్ళండమ్మా అని వాళ్ళకే రిజర్వేషన్ చేసుకోమన్నా చేసుకున్నారు. కానీ నేను అనుకోకుండా ఇలా మేమెప్పుడు తిరుపతి వెళ్ళే ముందైతే నేనైతే ఇలా పూజ చేసుకుంటామండి. ఇదంటే మా అమ్మ వాళ్ళ నుండి ఇదే ఆనవాయితీ. అంటే వెళ్ళే ముందు శనివారం ఇట్లా చేసుకుంటాం. శనివారం కుదరలేదు కాబట్టి ఈరోజు వెళ్తున్నాం. ఈరోజే చేసుకుంటున్నాం. ఎప్పుడైనా దేవుడికి కాదనడు కదండీ! ఇక పిండి దీపానికైతే ఇట్లా బొట్లు పెడుతున్నా. నామాలయి పెట్టుకుంటున్నా. ఒకటే పిండి దీపం పెడుతున్నా. అంటే 7 దీపాలు పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఆఫీస్‌కి కూడా వెళ్ళాలి కదండీ! టైం అవుతుంది. నేనెక్కడికైనా వెళ్ళాలంటే నాకస్సలు నిద్ర అయితే పట్టదండి. ఇగ రాత్రి నుంచి అదే కలలో ఉంటుంది. ఇగ పొద్దున లేవాలి, అన్నీ తొందరగా చేసుకోవాలని ఇలా అయితే అలంకరించేసుకొని నేను దీపం అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఎప్పుడు తిరుపతి వెళ్ళే ముందైతే ఇలా చేసుకుంటామండి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే నేను ఒక ఉండి అయితే పెట్టుకుంటానండి దేవుడికి వెంకటేశ్వర స్వామికి. ఎప్పుడెళ్ళినా వెళ్ళే ముందు అందులో డబ్బులన్నీ అయితే తీసేసి అక్కడ పైన ఉండిలో అయితే వేస్తాను. మళ్ళీ కొత్తగా డబ్బులు వేస్తాను. అట్లా నెలకి నాకెంత తోస్తే అంత వేస్తాను. కొన్నిసార్లు ఖర్చు పెట్టుకుంటాం. కొన్నిసార్లు అయితే ఖర్చు పెట్టను. అలా వేసేస్తాను. నాకు ఎక్కువ ఖర్చు పెట్టడానికైతే ఇష్టం ఉండదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండబ్బా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బాయ్.